ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకు మరి ఒక ఆజ్ఞ నేర్పిస్తున్నారు. మరి నేర్చుకుందామా? యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. నా యందు నిలిచియుండుడి. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరా, ప్రభువగు యేసుక్రీస్తు సెలవిస్తుంది ఏమనగా, నిజమైన ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు, నా తండ్రి వ్యవసాయకుడు. హల్లెలూయా. ముందుగా మనం దేవునిలో నిలిచి ఉంటే దేవుడు మనలో నిలిచి ఉంటాడు. ఆమేన్. ఎలాగైతే తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలించదో, దేవునిలో మనం నిలిచి ఉంటేనే కానీ ఫలించము. దేవునిలో నిలిచి ఉండడం అంటే ఏంటి? ముందుగా ఆయన మాటల్లో నిలిచి ఉండటం, ఆయన ప్రేమలో నిలిచి ఉండటం, విశ్వాసములో నిలిచి ఉండటం, ఆయన సన్నిధిలో నిలిచి ఉండడం, అంతేకాదు ఆయన శాంతిలో నిలిచి ఉండటం. హల్లెలూయా. ఎవరు దేవుని యందు ఉంటారో, అలాగే దేవుడు ఎవరిలో ఉంటారో వాళ్ళు బహుగా ఫలించబడతారు. అంతేకాదు మనం ఫలించడం ద్వారా దేవుడు మహిమపరచబడతారు. హల్లెలూయా. మరి ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆయనలో ఫలింపని ప్రతి తీగ తీసి పారవేయబడుతుంది. ఫలించే ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలించబడుతుంది. హల్లెలూయా. దేవునిలో నిలిచి ఉంటేనే ఫలిస్తాం. ఫలించకపోతే తీసి పారవేయబడతాం. యేసు ప్రభు చెప్పారు, నా మాట మీరు వింటే మీ మాట కూడా నేను వింటాను అని. ఆమేన్. ఆయన వాక్యము ఎవరు గైకొంటారో వారిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమవుతుంది. ఆయన యందు నిలిచి ఉన్నా అని చెప్పుకొనువారు దేవుడు ఎలాగూ నడుచుకుంటాడో అలాగే వాళ్ళు కూడా నడుచుకుంటారు. దీన్ని బట్టి మనం ఆయన యందు ఉన్నామని తెలుసుకుంటున్నాం. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరా, ఈరోజు దేవుడు మనకిస్తున్న ఈ ఆజ్ఞలో మరి నిలిచి ఉందామా? ఆయన యందు నిలిచి ఉండడం ఎంతో ఆనందం. అందుని బట్టి మనం ఫలించబడతాం. హల్లెలూయా. ఆమేన్. ప్రార్థనలో నాతో కూడా ఏకీభవించండి. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఈరోజు మీరు మాకిస్తున్న ఈ ఆజ్ఞను బట్టి నీకు వందనాలయ్యా. మేము నీలో నిలిచి ఉండడం ఎంతో ఆనందం. నిజముగా నీవు ద్రాక్షావల్లివి, తీగలుగా మమ్మల్ని చేసి ఉన్నావు ప్రభువా. నీతో అంటుకట్టి ఉంటే మేము ఫలిస్తామని సెలవిచ్చిన దేవుడు ప్రభువా. మేము ఫలించడం ద్వారా తండ్రి మహిమపరచబడతాడని నీ వాక్యం సెలవిస్తుంది. మరి మా జీవితాలలో తండ్రి మహిమపరచబడులాగున నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు ఎల్లప్పుడూ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్.